వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ ఎస్ఐపిలు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ ఎవ్రీ మంత్ ఒక 10,000 కానీ ఒక 15, 20, 25, 30 ఇలా ఎస్ఐపిలు ఇన్వెస్ట్ చేస్తూ ఒక 20 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఎంత కార్పస్ వస్తుండొచ్చండి? ఉదయశ్రీ గారు మంచి సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎస్ఐపి గురించి. ఎస్ఐపి అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి వరం అండి. ఎందుకంటే మనం ఎంత కట్టగలమో అంతతో మన ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. సో ఇవాళ మనం మిడిల్ క్లాస్లో ఎవరైతే 10,000 నుంచి సిప్ స్టార్ట్ చేయగలరో 10 కానీ 15 కానీ 20 కానీ 25 కానీ 30,000 వరకు తీసుకున్నాను నేను. ఎవరి దగ్గర అయితే సుమారుగా 20 సంవత్సరాల సమయం ఉంది. ఓకే, ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాల సమయం ఉంది అనుకుందాం. కాకపోతే సిప్ అమౌంట్లు వేరే వేరే తీసుకుని మన స్ట్రాటజీ మాట్లాడుకుందాం. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఒక 10% రిటర్న్స్, ఒక 12% రిటర్న్స్, ఒక 15% రిటర్న్స్ వస్తే వాళ్ళు ఎంత కార్పస్ బిల్డ్ చేయగలరు. ఫస్ట్ సినారియో 10,000 సిప్ 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 24 లక్షలు ఇన్వెస్టెడ్ అమౌంట్. వాళ్ళు పెట్టిన పెట్టుబడి 24 లక్షలు. టోటల్ గా 20 సంవత్సరాలు 10,000 చొప్పున 24 lakhs ఇన్వెస్టెడ్ అమౌంట్. 10% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది సుమారుగా 76 లక్షలు 76 lakhs 10% రిటర్న్స్. ఒకవేళ 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 99 లక్షలు 99 lakhs. ఒకవేళ 15% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 1,52 లక్షలు 1.52 crores. 10,000తో 1,52 లక్షలు క్రియేట్ చేయొచ్చే స్ట్రాటజీ. ఓకే మేడం, చిన్న అమౌంటే కదా, కాకపోతే 15% రిటర్న్స్ రావాలి. వస్తాయా అని మాట్లాడుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 15,000 సిప్ మళ్ళీ 20 ఇయర్స్ కడుతూ పోతారు. వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ 36 లక్షలు. ఓకే, 10% రిటర్న్స్ కానీ వస్తే 1.14 CR, 12% రిటర్న్స్ వస్తే 1.49 CR వస్తుంది. అదే 15% రిటర్న్స్ కానీ వస్తే 2.28 CR 2,28 లక్షలు కార్పస్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ టు స్ట్రాటజీ 3. ఎవరైతే 20,000 కట్టగలరో ప్రతి నెల 20 సంవత్సరాలు కట్టుతూ పోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 48 లక్షలు 48 lakhs. 10% రిటర్న్స్ కానీ వస్తే 1.52 CR, 12% రిటర్న్స్ వస్తే 1.98 CR కార్పస్ బిల్డ్ చేయొచ్చు. అదే 15% వస్తే 3 కోట్లు సుమారుగా బిల్డ్ చేయొచ్చు విత్ 20K సిప్ 20 years 10 years. ఓకే, ఇప్పుడు కమింగ్ టు 25,000 సిప్. వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ ఏమో 60 lakhs. ఒకవేళ 10% రిటర్న్స్ కానీ వస్తే 1.1 crore 90 lakhs. ఓకే, 12% రిటర్న్స్ కానీ వస్తే 2.48 CR, 15% రిటర్న్స్ వస్తే 3.8 CR 3,80 లక్షలు 25,000 సిప్పు కడుతూ వెళ్తే 20 సంవత్సరాలు 15% కానీ వస్తే 3.8 క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ 30,000 ఎవరైతే కట్టగలరో 30,000 ఫర్ 20 years. ఓకే, వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 72 lakhs. 10% రిటర్న్స్ వస్తే 2.28. అదే 12% రిటర్న్స్ కానీ జనరేట్ అయితే 2.97 crores. అదే 15% కానీ రిటర్న్స్ జనరేట్ అయితే 4.56 crores. దగ్గర మనకి 10% నుంచి తీసుకున్నా లేకపోతే ఒక 12% ఆన్ యావరేజ్ తీసుకున్నా 10,000 నుంచి 30,000 కానీ తీసుకున్నప్పుడు 12% రిటర్న్స్ కానీ మనం మాట్లాడుకుంటే 99 lakhs నుంచి 2.97 crores వరకు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రతి ఒక్కరూ ఈ 10, 15, 20, 25, 30 చేస్తారని చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళకి అక్కడ సమయం ఒక 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. లేదు ఇంకా ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల సమయం ఇంకా ఉంది అనుకున్నప్పుడు మనకు అప్పుడు సిప్ అమౌంట్లు తగ్గించుకుంటూ మళ్ళీ ఇలాంటి కార్పస్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, ఒకవేళ అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు అయ్యుండి ఒక 30 దాటినాక
వాళ్ళకి సిప్ల గురించి అవగాహన వచ్చి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి తక్కువ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉందనుకోండి. బిట్వీన్ 30-45 వాళ్ళకి ఎలాంటివి ఉన్నాయండి? 30-45 అంటే 15 ఇయర్స్ అంటున్నారు మీరు. హ్మ్. 15 ఇయర్స్ అనేటప్పుడు సిప్ అమౌంట్‌లో పెరుగుతది. హ్మ్. అందరూ ఓకే. సిప్ అమౌంట్‌లో ఏదైతే మన 10,000 కట్టి ఒకవేళ 15% 1.52 వచ్చింది. 1,52,00,000 కార్పస్ బిల్డ్ అవుతది. 15% వస్తే. హ్మ్. అదే వాళ్ళకి 20 ఇయర్స్ లేకుండా ఒక 15 ఇయర్స్ వచ్చిందనుకోండి. ఆ 10,000 ఇంకా తగ్గుతుంది. హ్మ్. సో, తక్కువ సమయంలో ఉండేటప్పుడు పెరుగుతుంది. సారీ. హ్మ్. ఎస్ఐపి అనే అమౌంట్ అనేది 20 పెరుగుతుంది. 20 ఆ! సంవత్సరాలది లేకుండా ఆ! 15 సంవత్సరాల్లోనే కావాలన్నప్పుడు సిప్ అమౌంట్ పెరుగుతది. పెరుగుతుంది. అలాంటి డబ్బులు అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనకి మళ్ళా ఆ రూ. 1,00,00,000, 1,50% ఏదైతే వచ్చిందో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అది కాకుండా మేడం ఇంకో స్ట్రాటజీ ఏంటంటే ఈ 10,000తో స్టార్ట్ చేస్తూ హ్మ్. ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ మనకి సాలరీ హైక్స్ వస్తాయి గదా! ఆ! ఆ! దాంట్లో ఒక 10-15% స్టెప్ అప్ గాని పెట్టుకుంటే మళ్ళీ ఇలాంటి కార్పస్ ఇంకా ఎర్లీగా రీచ్ ఓకే. అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఒక ప్లాన్డ్ వేలో ఎళ్ళాలి. ఒక ప్రొఫెషనల్ వే త్రూ వెళ్ళండి. ఎవరికైతే నాలెడ్జ్ లేదో ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. ఇవాళ ఒక్కసారి పెట్టి వదిలేసేది కాదు మ్యూచువల్ ఫండ్. మనం ఫండ్ పెర్ఫార్మన్సెస్ రివ్యూ చేస్తూ ఎవ్రీ 1 ఇయర్, 2 ఇయర్స్ రివ్యూ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మనం హ్మ్. వెల్త్ క్రియేట్ చేయాలన్నప్పుడు. హ్మ్. సో, ఇవాళ పెట్టి రేపు 10 సంవత్సరాల తర్వాత క్రియేట్ అవుతదన్నారు గదా! ఇలా పెట్టి వదిలేస్తే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కొన్నిసార్లు ఉంటాయి. కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో, హ్మ్. మనం ఫండ్ పెర్ఫార్మన్స్ రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఓకే. వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.